హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ధర్నాలు రాస్తారోకోలతో కర్ణాటక రాష్ట్రం అట్టుడిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం లవ్ జిహాద్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విషయానికి వస్తే అసలు ఏం జరిగింది అంటే, హుబ్లీలోని బివి భూమారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి నేహా హిరేమత్ కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్కి కూతురు. సో ఆమె తన క్లాస్మేట్ ఫయాజ్ ఖోండునాయక్ చేతిలో హత్యకు గావించబడింది. ఫయాజ్ ఖోండునాయక్ ఆమెని అత్యంత కిరాతకంగా 7 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన అనేది గురువారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. సో దీనికి ప్రధాన కారణం లవ్ జిహాద్ అని తీవ్రంగా చర్చ అయితే జరుగుతుంది. అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, ప్రేమ పేరుతో హిందూ యువతుల్ని వలలో వేసుకుని ఇస్లాంలో కన్వర్ట్ చేసి పిల్లలకని వారిని వదిలేయడం. సో ఇది కుట్రపూర్వకంగా జరుగుతుంది. సో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు చాలా జరిగాయని చెప్పేసి నిరంజన్ హిరేమత్ ఆరోపిస్తున్నారు. సో ఈ అంశంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తీవ్రమైన విమర్శలు ప్రతివిమర్శలు అనేవి జరుగుతున్నాయి. ఈ నిందితుడిని తీవ్రంగా శిక్షించాలి అని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రమంతా కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. సో ఇక ఈ విషయాలన్నీ రాజకీయంగా కూడా చాలా వేడెక్కిస్తున్నాయి. ఈ అంశం ఆధారంగా బీజేపీ తన అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉపయోగిస్తున్నది. సో ఈ అంశం వలన బీజేపీ పార్టీ లబ్ధి పొందుతుందని చెప్పేసి పరిశీలకులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే బెంగళూరులోని త్రాగునీటి సమస్య, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ సంఘటన అనేది గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు మే 7వ తేదీ ఏప్రిల్ 26న కర్ణాటకలో జరగబోతున్నాయి. సో ఎన్నికల ముందు కరెక్ట్గా ఇలాంటి అంశం అనేది ఖచ్చితంగా రాజకీయాలని ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి చర్చ అయితే జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.